ఈరోజు మనం అత్యంత రుచికరమైన అతి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగలిగే ఒక అద్భుతమైన వ్యాపారం గురించి మాట్లాడబోతున్నాం. అదే హోమ్ మేడ్ పికిల్స్ వ్యాపారం. పికిల్స్ అంటే కేవలం ఆహారం కాదు, అది మన సంస్కృతి, మన అమ్మమ్మ చేతి రుచి. ఈ చిన్న వ్యాపారం నిజంగా కోట్ల సంపదను ఎలా సృష్టించగలదో, దీని వెనుక ఉన్న మార్కెటింగ్ రహస్యాలేమిటో వివరంగా విశ్లేషిద్దాం. మన దేశంలో పికిల్స్ అనేది ప్రతి ఇంటి అవసరం. ఇక్కడున్న మార్కెట్ పరిమాణం అపారం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయ ఊరగాయలకు విపరీతమైన డిమాండుంది, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఉన్న ప్రతిచోట. మీ ఇంటి కిచెన్ నుండే మొదలుపెట్టి అంతర్జాతీయ మార్కెట్ను ఎలా చేరుకోవాలో దీనికి కావలసిన ముఖ్యమైన 6 దశలను పరిశీలిద్దాం. మొదటి దశ ప్రత్యేకమైన రుచిని సృష్టించడం, ద యూనిక్ టేస్ట్. కేవలం సాధారణ మామిడి లేదా నిమ్మ ఊరగాయలు తయారుచేయడం కాదు, మార్కెట్లో లేని లేదా మీ ప్రాంతానికి ప్రత్యేకమైన ఊరగాయను ఎంచుకోవాలి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో ఆవకాయ లేదా గోంగూర, తెలంగాణలో కరివేపాకు లేదా వెల్లుల్లి ఊరగాయ. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే రుచిలో స్థిరత్వం ఉండాలి, కన్సిస్టెన్సీ. మీరు తయారుచేసే మొదటి బాటిల్కి 1000వ బాటిల్కి రుచి ఒకేలా ఉండాలి. నాణ్యతలో ఎప్పుడూ రాజీపడకూడదు. ఇది మీ బ్రాండుకు పునాది. రెండవది సరైన లైసెన్సులు మరియు నాణ్యత ప్రమాణాలు, లైసెన్సింగ్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. చాలామంది చిన్న వ్యాపారస్తులు లైసెన్సుల గురించి ఆలోచించరు, కానీ మీరు దీన్ని సీరియస్గా బిజినెస్ చేయాలనుకుంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరి. ఇది మీ ఉత్పత్తికి విశ్వసనీయతను ఇస్తుంది. ప్యాకేజింగ్ మరియు శుభ్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ బదులుగా మంచి నాణ్యమైన నూనె మరియు ఉప్పును సరైన నిష్పత్తిలో ఉపయోగించాలి. ఈ నాణ్యతే మీ బ్రాండ్ను మిగతా వాటి నుండి వేరుచేస్తుంది. మూడవ ముఖ్యమైన దశ ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్. ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్. మీ పికిల్స్ ఎంత రుచికరంగా ఉన్నా కొనుగోలుదారుణ్ణి ఆకర్షించేది ప్యాకేజింగే. ఇంట్లో తయారుచేసిన అనుభూతినిచ్చే గాజు సీసాలు వాడండి. మీ బ్రాండ్కు ఒక మంచి పేరు, లోగో సృష్టించండి. ఉదాహరణకు, అమ్మమ్మ చేతి ముద్ద, పల్లెటూరి పచ్చళ్ళు లాంటి పేర్లు వినియోగదారులకు ఎమోషనల్ కనెక్షన్ను ఇస్తాయి. మీ లేబుల్పై పదార్థాలు, తయారుచేసిన తేదీ మరియు వంటకాల గురించి స్పష్టంగా రాయాలి. నాలుగవది ఆన్లైన్ మార్కెటింగ్ వ్యూహం, ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కేవలం స్థానిక దుకాణాల్లో అమ్మడం ద్వారా కోట్ల వ్యాపారం చేయలేరు. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా మీ ఉత్పత్తిని ప్రపంచానికి పరిచయం చేయాలి. మీ ఊరగాయను వేడి అన్నంలో తింటున్న వీడియోలు, టెస్టిమోనియల్సు మరియు దాని తయారీ పద్ధతిని చూపించే చిన్న వీడియోలు, రీల్సు పోస్ట్ చేయాలి. దీని ద్వారా మీ ఉత్పత్తిపై పారదర్శకత పెరుగుతుంది. మీరు సొంత వెబ్సైట్ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో మీ ఉత్పత్తులను అమ్మడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ కస్టమర్లను చేరుకోవచ్చు. ఐదవది ధర నిర్ణయం మరియు లాభాల మార్జిన్, ప్రైసింగ్ అండ్ మార్జిన్. మీ ధరను కేవలం ముడిసరుకు ఖర్చు ఆధారంగా కాకుండా ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఖర్చులు మరియు ముఖ్యంగా హోమ్ మేడ్ విలువను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించాలి. మంచి లాభాల మార్జిన్ అంటే కనీసం 30–40% ఉండేలా చూసుకోవాలి. హోల్సేల్గా దుకాణాలకు అమ్మేటప్పుడు, ఆన్లైన్లో అమ్మేటప్పుడు వేరువేరు ధరలను నిర్ణయించాలి. మీరు చిన్న మొత్తంలో తయారుచేయడం ప్రారంభిస్తారు కాబట్టి అధిక నాణ్యత కారణంగా కొంచెం ఎక్కువ ధర నిర్ణయించినా కొనుగోలు చేయడానికి వినియోగదారులు సిద్ధంగా ఉంటారు. చివరిది ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్. మీ వ్యాపారం విజయవంతం కావడం మొదలైన తర్వాత మీ ఆదాయంలో కొంత భాగాన్ని తిరిగి పెట్టుబడి పెట్టాలి. కేవలం ఊరగాయలకే పరిమితం కాకుండా కొత్త రకాల పొడులు అంటే కారం పొడి, పప్పుల పొడి, జామ్సు లేదా ఇతర హోమ్మేడ్ ఆహార ఉత్పత్తులను కూడా తయారుచేయడం ప్రారంభించాలి. ఇలా ఉత్పత్తి వైవిధ్యీకరణ చేయడం ద్వారా మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. హోమ్మేడ్ పికిల్స్ వ్యాపారం అనేది ఒక రోజులో కోటీశ్వరులను చేసే వ్యాపారం కాదు. దీనికి రుచి, విశ్వాసం, నిరంతర నాణ్యత మరియు స్మార్ట్ మార్కెటింగ్ అవసరం. మీరు సరైన మార్గాన్ని అనుసరిస్తే మీ చిన్న కిచెన్ వ్యాపారం అతి త్వరలో విదేశాల్లోని వినియోగదారుల ఫ్రిడ్జ్లో స్థానం సంపాదించుకోగలదు.